అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఇప్పుడు జబర్దస్త్ ఆగిపోయింది, రీజన్ ఏంటండి ఆపడానికి? నేను ఆపడానికి రీజన్ ఏంటంటే, మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ. జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టుల వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమెడియన్స్లో సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు జబర్దస్త్లో ఉన్న, వేరే ఎక్కడ ఉన్నారు. ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలంటే వెళ్ళి అడుక్కోవాలి. ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి? నేను అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది. జరుగుతుండొచ్చు, జరుగుతాయి కూడా. ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా. ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకో, హై స్టాండర్డ్ ఉన్నోడు అడగలేదు అనుకో. ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినాం? తీసుకున్న హెల్ప్ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం. అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు. అదిరే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు. అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పోవాలి. భజన చేస్తేనే జీవితం అనేది చెడ్డ ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే అదే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒక బూత్ షో, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి. బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, లండన్కి వెళ్ళినప్పుడు, అసలు కొంచెం ఇది డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చేది, డబుల్ మీనింగ్ అని. జబర్దస్త్ వాళ్ళు బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ, వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు. అన్నీ పేర్లు చెప్పను, బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి శివ, అప్పుడు అడగాల్సిన అవసరం లేదు. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. అదిరే అభి అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది, ఫేడ్ అవుట్ అయిపోయారు. బయటకు నువ్వు తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అదిరే అభి అనే పేరు ఉంటే ఎంత పోతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు నా ముందున్న గెస్ట్ ఎవరు అర్థమైపోయి ఉంటుంది. అదిరే అభి బ్రో ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి జబర్దస్త్ విషయాలు, ఆయన యాక్టింగ్, ఆయన లైఫ్ ఎలా వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అనే దాని గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈ మధ్య కొన్ని మాటలు వినడం, లైక్ అదే జబర్దస్త్ నుంచి ఒక చంటి అన్న వచ్చి మాట్లాడడము, అదే విషయం పైన కొన్ని మాటలు నేను కూడా వేరే యాక్టర్ నుంచి కూడా తెలుసుకోవాలనిపించి నేను అభిగారిని పిలవడం జరిగింది. అయితే సరే అని వెంటనే వచ్చి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి అభి బ్రో ఉన్నారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను బ్రో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రోతో మాట్లాడాలి, ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని. ఈరోజు కుదిరింది బ్రో మనకి. థ్యాంక్ యూ. ఈ మధ్య కొంచెం ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను. సో చాలా సార్లు అనుకున్నాము అని ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ అయిపోయిందా? లేదే, మీరు ఆపేశారు. రీజన్ ఏంటన్నా ఆపడానికి? నేను ఆపడానికి రీజన్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 9.5 to 10 years చేశాను సేమ్ స్కిట్స్ అన్ని. అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ మనకు ఒక 52 స్కిట్స్ చేస్తున్నాం కదా. 500 స్కిట్స్ దాకా జబర్దస్త్లో ఉన్నాయి. అందులో నేను ఒక 400 స్కిట్స్ చేశాను. ఇంకా నాకేంటంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంతే. ఇప్పుడు అదిరే అభి అనేవాడికి ఒక క్రియేటివ్గా స్కిట్స్ చేస్తాడు అనేది ఒక పేరు వచ్చింది. అంతకంటే ఇంకెక్కువ చేయడానికి అక్కడ స్కోప్ కూడా నాకు పెద్దగా కనిపించలేదు. డబ్బులు మంచిగా ఇస్తారు, ట్రీట్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది కదా మనకి. ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కావచ్చు, లేకపోతే వేరే ఏ వర్క్ చేసినా కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను డైరెక్షన్ చేయాలనేది నాకు కోరిక. సో ఇలా ఉండి చేయడం కుదరట్లేదు. కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ చేసి టోటల్గా సినిమాల మీద పెడదామని చెప్పి అప్పుడు బయటకు రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కూడా కదన్నా, యాక్టింగ్ అప్పుడు ఇలా సినిమాలో కనిపిస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు. ఎందుకంటే గ్యాప్ మీరు ఇస్తున్నారు, కావాలని ఇవ్వరు. గ్యాప్ వస్తూ ఉంటుంది. మనకు సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటే ఒకసారి టాప్ రేంజ్కి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద యాక్టర్ అయ్యి, ఎంత బిజీగా ఉన్న యాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఇంకేం వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు కూడా వస్తాయి. సో
మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ అది. ఒకసారి అప్ ఉండొచ్చు, ఒకసారి డౌన్ ఉండొచ్చు. కాబట్టి ఈ మార్పులు వెళ్ళడాలు రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టెబిలిటీ ఎందుకన్నా ఎలా అవుతుంటది, అప్ అండ్ డౌన్స్ రీజన్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మోర్ పీపుల్, ఎక్కువ జనాలు, డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే, కమర్షియల్ దాంట్లో మాట్లాడాలంటే, కామర్స్ విషయంలో మాట్లాడాలంటే, ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే సప్లై 100 మంది వచ్చి నిలబడ్డప్పుడు ఓకే వీడికి ఇంత ఇవ్వాలి అమౌంట్, వీడికంటే వాడికైతే ఇంకా తక్కువ ఇచ్చుకోవచ్చు కదా, అప్పుడు మనకు డబ్బులు మిగులుతాయి అని చెప్పేసి తక్కువ అమౌంట్ వచ్చే వాళ్ళని పిక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే పర్సన్ సైలెంట్ ఖాళీ అయిపోతాడు. సో ఇది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి దట్ ఈస్ హౌ ఎవర్ దేర్. మనకు ఎక్స్ట్రాడినరీ ఇతను కాకపోతే ఇంకెవ్వరూ లేరు అనే ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరుగులేదు. అదర్వైజ్ ఇవి అప్స్ అండ్ డౌన్స్. ఇదే జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టుల వల్ల, కమెడియన్స్ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమెడియన్స్ సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదండి, అంటే సినిమాలో ఉన్న కమెడియన్స్ కి ఉన్న క్రేజ్ వేరు, టీవీ ఆర్టిస్టులకి జబర్దస్త్లో ఉన్న కమెడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు. జబర్దస్త్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్తో ఉంటారు అందరు. సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్లో చూస్తారు. కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని, వేణుమాధవ్ అన్నను, ఆలియా అన్నను, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఉంటాం. వాళ్ళు చేసిన కామెడీలోంచి అరే మన స్కిట్ లో ఇలాంటిది ఏదైనా వాడాలరా, జంధ్యాల గారి మార్క్ కామెడీ కావచ్చు. సో అవన్నీ మనకి ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళ నుంచి. జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య, కొంచెం వీళ్ళని చూడడానికి ఎక్కువగా జనాలు వస్తారని చెప్పేసి సీనియర్స్ ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ తక్కువ, ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చు అనే ఒక్కటి తప్ప, టాలెంట్ లో వాళ్ళని మించి అయితే కాదు. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు, జబర్దస్త్ లో ఉన్నా వేరే ఎక్కడ ఉన్నా, ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటారు. ఇట్స్ సైకిల్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలంటే వెళ్ళి అడుక్కోవాలి, అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది నిజమా? ఐ మీన్ ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. నేను ఈశ్వర్ సినిమా 20 సంవత్సరాలు ముందు చేశా, మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి. ఎందుకంటే నాకు తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సాఫ్ట్వేర్ కి తర్వాత వెళ్ళా, ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ యాక్టర్ గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్వేర్ కి వెళ్ళా. సో ఒక యాక్టర్ గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్, నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి, లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు, నన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము, మన గురించి చూసారు మోహన్ బాబు గారు, వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు, అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా. నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు, మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటారు, వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా, పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పటి లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు, నేను చదువుకున్నాను కదా, ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా, దానికి ఉండొచ్చు, జరుగుతుండొచ్చు, జరుగుతాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరిగిందా తెలీదు అంటే నేను పట్టించుకోను, రీజన్ చెప్తా. ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు, అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను, బట్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను. మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది, ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి, మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే
కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అని నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది అని చెప్పి. బట్ ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు, ఎందుకంటే తెలుసుకొని చేయాల్సింది ఏం లేదు. సో ఐ లెఫ్ట్ ఇట్. సో జరుగుతాయి రాజకీయాలు అనేది డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి. వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది. ప్లస్ ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ. జరుగుతూ ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకు వెళ్ళలేము. ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా? 100% తగ్గిపోతాయి కాదు, రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకో, హై స్టాండర్డ్ ఉన్నాడు అడగలేదు అనుకో, మనం ఏం ఆలోచిస్తాం, హ్యూమన్ సైకాలజీ, ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలియదు. సెకండ్ థింగ్, ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను, ఏదన్నా ఉంటే చెప్పండి, ఆడిషన్స్ వస్తాను, నేను ఇస్తాను, ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇది లుక్ నాది, మీకు ఇఫ్ యూ వాంట్ వీ కెన్ చేంజ్, ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది. నో, ఈ రీసెంట్లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిసారు. ఎందుకంటే నా అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పోవాలి. సో వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని చెప్పి. అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేను వెళ్ళలేదు, తెలిసిన తర్వాత వెళ్ళి కలుస్తున్నాను. వేరే డైరెక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే ఇప్పటికైనా. సో తెలిసిన తర్వాత అడుగుతున్నాను, అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి, అరే పాపం అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు కదా, ఏదో క్యారెక్టర్ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళి గుంపులో ఒక నలుగురిలో ఒకరు నిలబడాలనుకో, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయవన్నాలంటే ఒకళ్ళు వచ్చినా కూడా గుంపులో అంటే దానికి ఒక రికగ్నైజేషన్ ఉండాలి. 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. అట్లీస్ట్ మొన్న తేజ గారిని కలిసా, మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా అన్న. పర్లేదు సార్, అందరూ చూడాల్సిన కంపల్షన్ ఏం లేదు, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అంటే, సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే, సరే 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు, అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను, కొంచెం అన్న మనకు పేరుండి గుర్తుపట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడరా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్, అది పాజిటివా నెగిటివా ఏంటి అనేది తర్వాత. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద, ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లకు కూడా ఉండిపోతాయి లైఫ్. సో అట్లా పర్టికులర్ గాని కాదు, కానీ నలుగురులో కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే జబర్దస్త్ నలుగురు ఉండాలి ఫ్రెండ్స్, హీరో ఉంటాడు, హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది, ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు, డైలాగులు ఉన్నా లేకున్నా, అలాంటివి చేసి వేస్ట్. దానివల్ల మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఊరికే ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్గా? పెద్ద మాట అది, లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు, ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా, అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చేయాలి, హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు. జబర్దస్త్లోని కానీ ఇందులోనే కానీ బయట ఉన్న ఆర్టిస్టులు కానీ సగం మంది చెప్పుకుంటారు, నేను ఈయన వల్ల వచ్చాను, ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అన్న నీకు? అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం, వాళ్ళ మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం. అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఆదికే కావచ్చు, మిగతా అందరికీ కావచ్చు, వాళ్ళకున్న టాలెంట్తోనే పైకి వచ్చారు. మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాము తప్ప, వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్. సో వాళ్ళకున్న టాలెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేసి పుష్ చేశాను, అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనం. అది యాక్చువల్ రీసెంట్గా నేను ఒకటి విన్నది, అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు, అదే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తాను? ఏమో నాకు ఐడియా లేదు, బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అవుతున్నాను. లేదు, కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను కాదు, 2-3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు, అందుకే కొంచెం స్ట్రెచ్ చేసుకుంటాను. బట్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఎక్కువగా దాని గురించి ఆలోచన, నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 years తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ.
సో అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్లో టచ్ వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా ఆఫీస్ అయిపోయినా ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు టైం పాస్లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏ అలవాటు లేదు, ఎక్కడ టైం పాస్లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్డేకి వెళ్ళడం తప్ప హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నా. ఇదే టాపిక్, భజన చేస్తేనే జీవితం అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి, వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను, దానికి యాక్సెప్ట్ చేస్తా ఉండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడు వచ్చి అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దరిపోద్దన్నా పడిపడి నవ్వుతా అంటే నాకు తెలుసు, అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే, అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా, మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండదు. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది వీడు ఏదో పేకుతున్నాడని. అప్పుడేంటి మన గురించి మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఎందుకు చేయడం. అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకు కూడా తెలుస్తుంది జెన్యూన్. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అనే దానిపై నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను. నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా. దానికి బండబూతులు పడ్డాయి నాకు, తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది, ఇంకా 10 సంవత్సరాలు కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నా ఉంటే ఉండొచ్చు, నేను చూడలేదు చాలా రోజులు. ఈ మధ్య కాలంలో చూడట్లేదు, నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తూ ఉంటాయి,
ఆ పాత సినిమాలో హీరో హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు రీసెంట్ గా వైరల్ వైరల్ అవుతున్నాయి. అరే మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వశ్చన్ చేయలేదు. తర్వాత మనం ఏదో బచ్చగలం. ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఎంత, వాళ్లే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు, దీని బూత్ షో అంటున్నారు అనేది ఒక చిన్న బాధ అంతే. అని జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే, దాని తర్వాత దాని అందులో ఉన్న వాళ్ళనే వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఏది పడుతుంది మన గురించి స్ప్రెడ్ చేసి మన తీసేయడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు, వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అన్న స్టేట్మెంట్కి నువ్వు ఏం చెప్తావు? చెంట అన్నాడా? సరే, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు బ్రో. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్షిప్ ఎలా ఉంటుందంటే, ఆ వారం 10 రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరు అప్పుడు. సో అప్పుడున్న ఫ్రెండ్షిప్ వేరు. కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, దట్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతాడు. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళకే ఉండి, ఎవరు బిజీ వాళ్ళకే ఉంటుంది. సో అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వచ్చి, అన్న నాకు ఇది ఒక చిన్న విషయం ఉంది, నాకు ఒక సజెషన్ కావాలి, ఒక హెల్ప్ కావాలి, ఇది అన్నాను అనుకో, నా వల్ల ఎంత అవుతుందో అంత చేయగలుగుతాను. నా అంతకు నేనే వచ్చి నీ దగ్గరికి ఏంటి నీ పొజిషన్ అనే వాళ్ళే చాలా తక్కువ మంది ఇండస్ట్రీ. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము, నేను ఎందుకు వేరే ఫ్రెండ్స్తో తిరగను, ఇంటికి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అంటే, ఈ ఫ్రెండ్షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ జెన్యున్ థింగ్. సో కలవడం వరకు, మాట్లాడుకోవడం వరకు హ్యాపీ, అది ఓకే. అంతేగాని నాకు ఇతని వల్ల ఏదన్నా ఆపర్చునిటీ రావాలనో, లేకపోతే అతని వల్ల ఇంకా సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయని నేను చెప్పి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే, ఒకసారి అంటే 2 సార్లు అంటే అవతల హెల్ప్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు అవతల వాళ్ళు? చేయరు. సో అవి ఉన్నాయి. బట్ మా జబర్దస్త్ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి పేర్లు చెప్పను. బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని, అతను అడగలేదు అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్ చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం. అప్పుడు నాగబాబు గారు, రోజా గారు అందరూ సపోర్ట్ చేశారు, డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి. ఒక పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేము అందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం. అప్పుడు కూడా అతను అవతల పర్సన్ అడగలేదు. సో కొన్ని సందర్భాలు ఉంటాయి శివ, అప్పుడు అడగాల్సిన అవసరం లేదు, ఇచ్చేస్తాం, చేస్తాం. అందరూ ఎంత అయితే అంత, ఎవరి వల్ల ఎంత జరుగుతుంది. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. ఆ సందర్భం కూడా ఒకటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి ఫాదర్ చనిపోయారు, ఇక్కడ నుంచి అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు, దట్ ఈస్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసి ఇవ్వాలి ఎక్కడి నుంచి అన్న. కానీ వేరే కాంటెక్స్ట్లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు ఎంతవరకు అది అవసరం, దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరు ఆలోచిస్తారు. సో అక్కడే జరుగుతాయి కొన్ని. ఇంకోటి, ఆడియన్స్ అద్రి అభి అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది, ఇంకా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు, ఇంకా కనిపించారు అనే వాళ్ళకి ఏం చెప్తాను? ఓకే, దట్స్ ఓకే. నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండను, నేను మనిషినే ఉండను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు అద్రి అభి అనే పేరు ఉంటే ఎంత, పోతే ఎంత. అది డౌన్ఫాలే కదన్నా? ఐ డోంట్ థింక్ సో. సి, నన్నెవరో బయటకు తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అప్పుడు నేను బాధపడాలి. నేను నా అంతకు నేను కదా బయటకు వచ్చింది జబర్దస్త్ నుంచి. అండ్ అద్రి అభి ఈజ్ ఓన్లీ ఫర్ జబర్దస్త్. ఐఎమ్ అభినయ్ కృష్ణ. నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను బయటకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఆహాలో. సో నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, డైరెక్షన్ చేసుకున్నాను, ఇప్పుడు కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎవడో ఏదో అనుకున్నాడు, దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లీ. నాకు కావాల్సింది నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అవుతున్నాను. దానికోసం నేను అద్రి అభిగానే జబర్దస్త్లోనే కంటిన్యూ చేస్తేనే ఉంటే అంటే
అది వర్క్ అవ్వదు. కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. సో దానికి వాళ్ళు పడిపోయాడు, లేడు, అవుట్, ఫేమ్ అవుట్ అనుకుంటే దట్స్ ఓకే. నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 years అయిన జబర్దస్త్ వదిలేసి నేను మొత్తం గడ్డం పెంచేసి మొత్తం లాంగ్ హెయిర్ తో, నాకు తెలుసు ఆ లాంగ్ హెయిర్ తో బియర్డ్ తో కంప్లీట్ లుక్కే చేంజ్. నేను ఇంటెన్షనల్ గా చేశా. అదిరే అభి అనేవాడు కనిపించద్దు కొన్ని రోజులు, ఒక డిఫరెంట్ పర్సన్ ని ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము అని నేను ఇంటెన్షనల్ చేసినప్పుడు ఇంకొకళ్ళు అవతల వాళ్ళు అనుకుంటే ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ అంట కదా బ్రో నువ్వు. ఐ లవ్ డిసిప్లిన్. ఎందుకన్నా అది? నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి, నాకు డిసిప్లిన్ వచ్చింది. అలా ఉంటే కరెక్ట్ అనిపించింది. కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు. ఓకే, ఇండస్ట్రీలో దట్స్ ఓకే. సి డెఫినెట్లీ ఇప్పుడు మనము, నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నా టీం షార్ప్ 7 అంటే 7కి వచ్చేయాలి. రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్. బట్ నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్, అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా. బట్ ఒక 2 సార్లకు 3 సార్లకు అతను తెలుస్తారు వీడు 7 అంటే 7కి వచ్చేస్తున్నాడు, నేనే కొంచెం లేట్ వస్తున్నాను, అయితే నేను ముందన్న రావాలి, లేకపోతే వీడికి లేట్గానే రమ్మని చెప్పాలి. మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం, ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది మనం మెయింటైన్ చేస్తే చాలు. అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు సడన్ గా డైరెక్షనా లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే? నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ జబర్దస్త్లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండింది, డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది. ఆల్రెడీ ఒక 2 స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్లో అది హాల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లా అయితే కాదు, కొంచెం విల్ ట్రై సంథింగ్ ఎల్స్. మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా తీసుకొని రావడం జరిగింది. అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్టప్ అనుకుంటా. 100%. ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే, మీరు యాక్టర్స్ కదా, మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునేటోళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు. వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఓకే మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు అట్లని చెప్పేసి ఇమ్మీడియట్ గా రా ఇచ్చేస్తామని అన్నప్పుడు వాళ్ళు టెస్ట్లు వాళ్ళు పెడతారు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో దానివల్ల మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు వేణు. ఎందులో ఇది ఎందులో రిలీజ్ చేయాలనుకుంటున్నాను? అయిపోయింది షూటింగ్ అయిపోయింది. నేను ఆఫర్ అడుగుదాం అనుకున్నాను అన్న, ముందే తెలిస్తే ఏదైనా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, నా పార్ట్ యాజ్ ఎ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది. అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను. దానికే లుక్ చేంజ్ ఇప్పుడు. అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి రోల్, పెద్ద క్యారెక్టర్ అన్న ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్. సో ఆ సినిమా చేస్తున్నాను. అది చేస్తున్నాను కాబట్టి చేంజ్. అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి, అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు నార్మల్గా నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి, నీది రోలు, నువ్వే మెయిన్ లీడు ఇది అనగానే వెళ్ళి ఫ్రీగా అది ఏంటి స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా? అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయంటాను. లేదు, నేను చేయలేదు అట్లా. అలా చేయలేదు. అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని సినిమాలు వచ్చాయి, కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు, చెయ్యనని చెప్పారు. ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి. మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ డైరెక్టర్? నేను క్రియేటివ్ డైరెక్టర్. తెలుసా ఎవరికి? అందరికి తక్కువ మంది కదా. అంటే ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు 4th సీజన్ అది. అవును, ఆ సీజన్ కి నేను క్రియేటివ్ డైరెక్టర్ గా చేశాను. అప్పటికి నీకు ఫేమ్ ఉండే కదా? అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను. మరి ఎందుకన్నా అది నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఆయన అప్పటికి ఇంకా 150 రిలీజ్ అవ్వలేదు. సో అది షూటింగ్ లో ఉంది, ఈ ఆపర్చునిటీ ఉంది. చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు సినిమా. సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి? నేను ఇంకా మీరు అడిగారా? వచ్చిందో నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా. నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసాను. ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు. తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను ఈ అబ్బాయిని అంటే, సార్ నేనే సార్ అభి అంటే, నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్? నాకు ఇంట్రెస్ట్ సార్, మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది.
అండ్ అదే కాకుండా బాహుబలి మూవీ టైంలో రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా, రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మన బతుకు ఎంత, మనం ఎందుకు చేయకూడదు ఇలాగే? అంత సక్సెస్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో, అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి. ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి వెళ్ళారా? డైరెక్షన్ నేర్చుకోవడానికి. అదే ఆయన పరిచయం కదా, మరి ఆయన మూవీ ఆఫర్ కానీ అడగడం కానీ అలాంటివి ఏం చేయలేదా మీరు? ఆయన అడగడం లేదు. అంటే నాకు అదృష్టం ఏంటంటే, నేను రాజమౌళి గారు ఈగ సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం. అంటే ఎలా అంటే, రవీంద్ర భారతిలో నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను. కీరవాణి గారు దానికి గెస్ట్ గా వచ్చారు. అది చూసి ఆయన ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయి నా డాన్స్ ఇమిటేషన్ చూసి, నాకు డాన్స్ ఇమిటేషన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్ లో, అరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాను, ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే, అవునా అని చెప్పేసి నా ఫోన్ నంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించండి అని ఒక 3-4 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే, అప్పుడు పిలిచి మాట్లాడి, నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న, ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు. ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది. తర్వాత యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు. ఈగ టైంలో ఆ మాస్కెట్ ఆడియో ఫంక్షన్లో ఒక మాస్కెట్ ఉంటుంది ఈగలాగా, ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే. సో అట్లా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను వెళ్ళి, సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు, హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి. ఇంకా మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను చెప్పా కదా వాళ్ళకు. అలాగే వాళ్ళు కూడా ఈగలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి, ఈ క్యారెక్టర్ ఉందిరా చేసేయి అన్నారు. హ్యాపీగా వెళ్ళి చేసుకొని వచ్చా. తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి, ఒక క్యారెక్టర్ ఉంది వెళ్ళి గెటప్ వేసుకొని రా అన్న. ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన దాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను. ఆ చిన్న చేసిన 1 డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్ లో. చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు, బాహుబలిలో చూసానయ్యా నీ సెకండ్ టైం కదా నువ్వు మళ్ళీ బాహుబలికి ప్రభాస్ తో మళ్ళీ చేయడం? కరెక్ట్, బాహుబలిలో. కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు, బట్ మాట్లాడారా? అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. ఇంకా అదే మాట్లాడడం అవన్నీ గుర్తున్నాయా? రాగా ఫస్ట్ చూడగానే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు, నాకు ఇష్టం అన్నా. సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తుంటే పక్కన కూర్చొని, ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు, ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలన్నట్టు. ఏం అనిపిదా అన్న, అరే నేనేంటి ఇలా చేయడం అని? మనకి ఇష్టం ఉన్న వర్కే కాబట్టి మనం చేస్తాం. సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సినిమా తర్వాత నీకేమైనా నీ లైఫ్ లో కెరీర్ మారడం కానీ, నీ లైఫ్ యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా? చాలా జరిగింది. ఎలా వచ్చిందన్న అసలు ఆఫర్ కూడా? ఈశ్వర సేమ్ కీరవాణి గారు ఎలా చూశారో అదే రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్, పరచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్ గా చేశారు. ఆయన జయంత్ గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఈశ్వర్ సినిమా, ఫ్రెండ్ క్యారెక్టర్ కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే, అందులో ఈశ్వర్ లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ లో ఒకటికి సినిమా పిచ్చే, ఆ క్యారెక్టర్ కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్ గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు. పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ లో పెట్టాడు. నాకు చెప్పడం ఏంటంటే, ఈశ్వర్ లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్ లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి, ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి, నువ్వు డబ్బులు సంపాదించేవాడు, మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా, ఏంట్రా దాని వెంట పడుతున్నా ఊరుకురికే,
నీకు పని లేదా అని చెప్పేసి. సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు. నా క్యారెక్టర్ అలాంటిది. సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. అప్ అండ్ డౌన్స్, క్యారెక్టరైజేషన్ చేంజ్లు చాలా జరిగాయి. యాజ్ ఎ ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న 2 సినిమాలు హీరోగా వచ్చాయి. ఇవి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాను. జాబ్ చేసుకుంటూనే మళ్ళీ టీవీకి వచ్చాను. జబర్దస్త్ ద్వారా, అంటే అంతకు ముందు యాంకర్గా వచ్చా. యాంకర్గా కొన్ని షోస్ చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్లో ఒక కమెడియన్గా చేసుకుంటూ వచ్చా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ తో చేసావా లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చేసావు అంటే ఎక్కడైనా నేర్చుకుని వచ్చావా? లేదు, మనకు డాన్స్ వచ్చు. డాన్స్ ద్వారానే వాళ్ళు ఇచ్చిన సీన్ ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చు. యాక్టింగ్, దాని తర్వాత యాంకరింగ్ కూడా నీకు రాదు. వచ్చానా ముందు యాంకరింగ్? అంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు ఎప్పుడైతే పిలిచి ఇట్లా ఈ టీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము, మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం, మీరు రండి అన్నారు. సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఆపర్చునిటీ మనకు అని చెప్పేసి నేను వచ్చేసాను. నీ జర్నీలు మొత్తం అన్ని నాకు మీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయి, అలా వస్తున్నా పోతున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి దాని మీద హోంవర్క్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు, వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఏంటి, మనం వాళ్ళకంటే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి. సో ఇఫ్ యూ సీ యాంకరింగ్లో డాన్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. నేను, నాతో పాటు ఇంకొక అమ్మాయి అలెఖ్య అని ఉండేది. సో ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ అభినయ్ కృష్ణ. సో ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు వేరే యాంకర్స్ డాన్స్లు చేస్తూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ అదొక ఓకే, అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని. ఒక యాంకర్గా ఇంకేం చేయొచ్చు, ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు. సో ఆ వర్క్ అయితే చేశాం. అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జ్ నేను చేసిన షోకి. సో ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఏ బ్రేక్ నౌ అన్నారు, వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేను అన్నాను సార్ ఇలా కాదు, నేను ఏదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే తింటున్నారా, తింటూనే ఉండండి, మీరు తిని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం, యాడ్ చేద్దాం సార్. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట, అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అని. సో మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది, ఆ టైంలో జనాలు ఏం చేస్తూ ఉంటారు. హలో మాస్టర్ ఏంటి అటు ఇటు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్ మా ఎపిసోడ్లో బ్రేక్ తీసుకుంటున్నాం, ఈ గ్యాప్లో మీరు ఏమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసి ఆఫ్ కోర్స్. సో అలా చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బాగుంది, కొత్తగా ఉంది, చేసుకోవచ్చు, కంటిన్యూ. నీకు యాంకర్స్లో నీకు ఒక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్గా చేయడానికి ఇది నీకు చాలా సరిపోతుంది అని. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్గా చేయొచ్చు అనేది చేసుకుంటూ పోయాను. సేమ్ ఎగ్జాంపుల్ జబర్దస్త్కి నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు యాజ్ ఎ టీమ్ లీడర్. ఇప్పుడు నేను జబర్దస్త్లోకి వచ్చా, అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు, 5 ఉన్నారు, నేను 6వ వాడిని. నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు. నాకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఫేస్ కి కామెడీ ఫేస్ కాదు, దీన్ని 100 ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్ గా పేలే పంచ్ నేను పేల్చలేను. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్. అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినాయి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను, తెలంగాణ శకుంతలమ్మతో చేశాను. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్ అది నేను చేశాను. తోలు బొమ్మలు చేశాను, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు రియల్ ఎస్టేట్ అది నేను చేశాను. అలాద్దీన్ చేశాను, టామ్ అండ్ జెర్రీ చేసాం. ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే, ఓవర్ బోర్డు మీద స్కిట్ చేసింది. సో ఇలా ఎస్ నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా, నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు, అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్ నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అంటే జీవితం గురించి మీ ఫిలాసఫీ ఏం చెప్తావా? మారుతూ ఉంటుంది బ్రో. జీవితం అంటే ఎక్స్పీరియన్స్తో పాటు మన
ఒక ఫిలాసఫీ కానీ మన డెఫినేషన్స్ కానీ మారుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఎవరో టక్కున చనిపోయారు అనుకో, ఇంతే లైఫ్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చేయాల్సినవన్నీ చేసేసుకోవాలి తొందరగా అనే ఒకటి ఉంటుంది. నేను మాత్రం ఫీల్ అయ్యేది ఏంటంటే మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు. మనం వాడిని సంతోష పెట్టకున్నా పర్లేదు, కానీ మన వల్ల ఇంకొకటి బాధపడకూడదు, ఇంకొకటి మోసం చేయకూడదు, అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర. మన లైఫ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పు తీసుకోవడం తప్ప? నా విషయంలో తప్పు. ఎందుకు? అదొక బర్డెన్. ఎందుకు? నువ్వు సంపాదించుకునే స్తోమత నీకు దేవుడు ఇచ్చినప్పుడు, నీకు కాళ్ళు చేతులు ఇచ్చి నువ్వు వర్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఇంకొకటి దగ్గర వెళ్తావు? అంటే అతను కష్టపడి సంపాదించుకున్నదే కదా, ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగడం? అంటే ఇప్పుడు సడన్ గా ఇబ్బంది వచ్చింది మనకి లైఫ్ లో, ఎందుకు వస్తుంది ఇబ్బంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ కొనుక్కుంటా, కార్ కట్టడానికి డబ్బులు లేవు, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు. నాకు నా పరిస్థితి తెలుసుకొని కూడా నేను ఎందుకు కార్ కొనాలి? నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కార్ ఎందుకు కొనాలి? అలాంటి పరిస్థితుల్లో కార్ అమ్మేసుకోవాలి. వద్దు, బీ ప్రాక్టికల్ శివ. ఎందుకంటే అవతల పర్సన్, మనకి అప్పు ఇచ్చే పర్సన్ కూడా కష్టపడి అతను కూడా సంపాదించుకుంటేనే కదా, అతను ఆ కెపాసిటీ అతనికి ఉండి అతను చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? సో నేను కొన్ని పెట్టుకున్నాను అట్లా, ఎవరిని హర్ట్ చేయొద్దు, లేకపోతే మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో మ్యాటర్స్లో తలదూర్చడాలి? ఇవన్నీ ఫినాన్షియల్ ఓకే అన్న, సంపాదించుకున్నా, నేను కష్టపడి సంపాదించుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయని. సో నేను వర్క్ చేశాను, డబుల్ షిఫ్ట్స్ చేశాను. మార్నింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, మధ్యలో ఈవెంట్స్ చేశాను, జబర్దస్త్ చేశాను. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితిలో ఉండేదంటే నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతే కళ్ళ నిద్ర లేక ఇట్లా రెడ్గా అయిపోతే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని వెళ్ళి బాత్రూంలో కమోడ్ క్లోజ్ చేసుకొని బాత్రూంలో ఒక 10 నిమిషాలు పవర్ న్యాప్. చాలా సందర్భాల్లో కార్లో డ్రెస్ మార్చుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు. షూటింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, షూటింగ్ అయిపోయినాక హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి. షూటింగ్లో మధ్యలో ఆగి షర్ట్ మార్చుకొని మళ్ళీ ఫార్మల్స్ వేసుకొని వెళ్ళి షూ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మంచి నీట్గా దూకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతాను. సో అది నాకు ఎవరో ఫ్రీగా ఇచ్చిన డబ్బు కాదు, నేను కష్టపడి డబల్ షిఫ్ట్లు, ట్రిపుల్ షిఫ్ట్లు చేసుకుంటూ ఒకసారి ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓకే, దట్స్ ఓకే, బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ. సో డబ్బులు వస్తున్నప్పుడు మనం కష్టపడడంలో తప్పలేదుగా. అలా ఫైనాన్షియల్ గా నాకు నేను జబర్దస్త్లో రాకముందే నువ్వు కొనుక్కుండే, నేను సూపర్. అంటే ప్రొఫెషనల్, లైక్ మీ ప్రొఫెషనల్లో కొన్నిసార్లు బాధపడ్డ సిచ్యువేషన్లు ఉన్నాయని విన్నా. బాధపడ్డా? కొన్నిసార్లు, చాలా సార్లు పడతా ఉంటాం, చాలా సార్లు. అంటే అదే నేను విన్నది, లైక్ నువ్వు సపరేట్గా వెళ్ళి ఎలోన్గా ఫీల్ అవుతావు ఉంటుంది, ఈ బాధను మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరు షేర్ చేసుకోవు. అంతేగా, మనం హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని బాధలు షేర్ చేసుకుంటే ఏడుస్తావా? రేర్ కేస్, చాలా రేర్ కేస్. ఎలాంటి సందర్భాల్లో ఏడుస్తావా నార్మల్గా? నేను కొంచెం ఇమోషనల్. అవును, అన్నప్పుడు అర్థమైందన్న. లేదు, ఫ్యామిలీకి రిలేటెడ్ అట్లాంటివి ఏదైనా ఉంటే నేను అసలు తట్టుకోలేను. అదర్వైజ్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాయి, మంచి క్వశ్చన్ అడిగిన దానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చేతికి నాకు 15 కుట్లు పడ్డాయి. ఓకే, సో ఇదేం జరిగింది, అంత అయిపోయింది. ఇదేం జరిగిందంటే ఒక మూవీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం, ఆ కొట్టినప్పుడు ఆ ఫైటర్కి పన్నుకు తగిలింది. తగలడం వల్ల ఇది కట్ అయిపోయి ఇది ఇంత వాచిపోయింది, అప్పుడే బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది, ఇది కట్ అయిపోయింది. ఇంకా చేతికి కట్టుకొని షూటింగ్ మధ్యలో ఆపలేంగా, వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు కట్టుకొని షూటింగ్ అంతా ఫినిష్ చేసాం. మార్నింగ్ 9కి 8:30, 9కి దెబ్బ తగిలితే ఈవినింగ్ 6 వరకు షూటింగ్ అలాగే చేసాం. అయిపోయేసరికి ఇంత లావుగా వాచింది. ఏడుపు రావట్లేదు, బాధ, నొప్పి సుర్ర కొడతా ఉంది లోపల నుంచి. కానీ అది అయిపోయినాక నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పట్టి కట్టేసుకున్నా కదా, ఏం లేదు, చిన్న లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. అప్పటికే సూచర్స్ వేయించేసి పట్టి కట్టేసుకొని పైకి వచ్చేసి ఫంక్షన్ ఉందన్నారు కదా పోదామా అని. కానీ చేతికి బాగాలేదు కదరా నీకు, ఏం కాదు ఒక చేయి ఉంది కదా. సో ఒక్క చేతితో డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళా. అంటే ఫిజికల్గా నేను మెంటల్గా, అంటే ఇప్పుడు నాకు చెయ్యి నొప్పేసింది, అయ్యో నాకు ఎట్లా అని చెప్పి బాధపడుకుంటూ కూర్చునే టైప్ కాదు. అదే చెయ్యి పెట్టుకొని అలాగే చెయ్యి అట్లా పెట్టుకొని యూఎస్కి వెళ్ళా.
ఇంకోటి నెక్స్ట్ 2 daysలో యుఎస్లో షో అండి. సో నాకు ఇప్పుడు చేయి బాగాలేదు, నేను ఆగిపోతాను, నాకు నొప్పేస్తుంది, ఇవన్నీ ఉండవు. తగిలింది పోతుంది, తగ్గిపోతుందిలే, ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ నేను. ఇది అయ్యింది కదా అని చెప్పి బాధపడుతూ కూర్చొని దాని గురించి ఓకే వాట్ నెక్స్ట్, దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంత క్రైసిస్లో ఉన్నాము, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. నాకు చాలా అవమానాలు జరిగాయి. ఒక రౌండ్ టేబుల్, ఒక 4-5 కూర్చోబెట్టి నేను ఒక డైరెక్షన్ చేస్తా అని చెప్పి ఒక స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా. నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను అక్కడ డిసప్పాయింట్ లేదు. నాకు 6 కూర్చొని ఇదెట్లా అదెట్లా, అరే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ గురించి మీరు పక్కన పెట్టండి, మేము డబ్బులు పెడుతున్నాం, మీరు చెప్పండి దీనికి. సరే ఓకే, గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి నేను మళ్ళీ నైట్ కూర్చొని ఈ ప్లాన్ చేసి వాళ్ళకి 1 గంటలకు మధ్యరాత్రి లేచి ఇదంతా ప్లాన్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నేను మాటలో చెప్తే మీకు అర్థం కాదు, దిస్ ఈజ్ ద ప్రూఫ్ అని చెప్తే ఓకే. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంత పేరు సంపాదించుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఓకే ఎలా నమ్మాలండి అంటే అదోకే, యాజ్ ఇఫ్ అసలు నీకు రాదు, నువ్వు వేస్ట్ అన్న రేంజ్లో మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓకే, అది వాళ్ళ పాయింట్, మనం వీ హ్యావ్ టు ప్రూవ్. జబర్దస్త్ స్టార్టింగ్లో నేను 13 స్కిట్ల వరకు నేను కొట్టలేదు. నేను అమితాబ్ బచ్చన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. అమితాబ్ బచ్చన్ కూడా 13 సినిమాలు రాలేదు, హిట్లు పడలేదు, అసలు నీ వాయిస్ ఏం వాయిస్ రా బాబు అని పంపించేసిన పర్సన్ అతను. తర్వాత ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. మనం ఎందుకు పక్కనే బాధపడి వెళ్ళిపోవాలి, లెట్స్ ప్రూవ్ అని చెప్పేసి ఒక స్కిట్ కష్టపడి బాగా చేసి కొడితే సూపర్ ఇంకా వెళ్ళిపోదాం చాలే అనుకున్నా. మళ్ళీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మనం ఫస్ట్ది సెకండ్ది కొట్టలేకపోతే ఫస్ట్ది ఫ్లూక్లో వచ్చిందిరా, ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇచ్చినట్టున్నారులే అని అంటారు. వద్దు చేసి చూపిద్దామని చెప్పి మళ్ళీ సెకండ్ స్కిట్ కొట్టా. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఓకే నాకు ప్యాటర్న్ అర్థమయ్యి. సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి బాధపడే కంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఆలోచిస్తాను. చాలా సార్లు అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏడ్చుకునేంత ఇదైతే కాదు, నేను బాధపడను అట్లా. ఓకే, ఎమోషనల్ మన కంట్రోల్ చేసుకో అన్న. మన జబర్దస్త్ వాళ్ళు లైక్ పొలిటికల్గా కొంచెం బాగా సపోర్ట్ చేస్తుంటారు, పొలిటికల్లోకి వెళ్తుంటారు. నువ్వేంటన్నా దేనికి సపోర్ట్ చేయవు, దేనికి వెళ్ళావు? చెప్పేగా మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, మన పని ఫోకస్. ఇక్కడ నాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇదన్నీ ప్లాన్స్ ఉన్నాయి కదా. ఈ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతా ఉండింది, ఆ పనిలో ఉన్నాము. ప్లస్ నాకు నిజంగా కూడా పెద్ద పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా పాలిటిక్స్ అంటే నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అదే అవుతుంది, రాజకీయాలు జరుగుతాయంట కదా అన్నప్పుడు. నాకు రాజకీయాలు జరుగుతాయి అనే విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే నేను రాజకీయాలు ఎక్కడో ఒక దగ్గర గేమ్ ఆడాల్సి వస్తుంది. అంటే ఐ లైక్ హూ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అది ఎవరైనా సరే, ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద పీపుల్, ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్ అండ్ లవ్ దెమ్. అంతవరకు. అంటే జీవితంలో ఒక ఫైనల్, ఇది నాకు ఫైనల్ ఒక డ్రీమ్ అని అనుకునేది ఏంటన్నా అనేది? నాకు యాక్చువల్గా డైరెక్షన్ అనేది ఉండింది. డైరెక్షన్ చేయకుండా ఈ కోవిడ్ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ పుట్టప్ప ఎగిరిపోతున్నారు, ఇదేమో మన కోరిక చాలా రోజుల నుంచి జబర్దస్త్లోకి రాకముందు నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండింది, తీరకుండానే పోతానా అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ తోని యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందరూ తెలియట్లేదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రెసెంట్. సో ఇది ఒక్కటి మిగిలిపోద్దా, మళ్ళీ నేను పాత సినిమాలో చూపించినట్టు దయ్యమై డైరెక్షన్ చేయాలని తిరగాల్సి వస్తుందా అనేది ఒక్కటి నన్ను హాంట్ చేస్తూ ఉండింది. థ్యాంక్స్ టు గాడ్ నాకు ఒక నా పేరు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, డైరెక్టర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అభినయ కృష్ణ అని చెప్పేసి ఆహా నుంచి. సో అభినయ కృష్ణ కొంతమందికి తెలియదు కదా. అభినయ కృష్ణ అనే నా పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పెట్టారు. సో నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఏం పేరు అమ్మా నీ పేరు అంటే హరికృష్ణ, నా అసలు పేరు హరికృష్ణ. హరికృష్ణ. సో నేనే మర్చిపోయా యాక్చువల్లీ ఇప్పుడు. సో హరికృష్ణ సార్ అంటే
నీ పేరు నీ నీ పర్ఫార్మెన్స్కి నీ టాలెంట్కి తగ్గ పేరు కాదమ్మా అది, నీకు ఇంకా వేరే ఏదైనా ఉండాలి అంటే, సార్ నేను వెయిట్ చేస్తున్నాను అలాంటి కొత్త పేరు ఏదైనా పెట్టుకుందాం. ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారు ఎప్పుడైతే శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవి అయ్యారు, అరే నేను కూడా ఏదైనా పేరు మార్చుకుంటే బాగుంటుందేమో నాకు కూడా అనే దాంట్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో అది కోఇన్సిడెంటల్ గా ఆయన నీకు వేరే ఇంకో ఏదైనా పేరు ఉంటే బాగుంటుందమ్మా అంటే, సార్ నేను వెయిట్ చేస్తున్నాను సార్ అలాంటి పేరు కోసమే అంటే, సరే నేను చెప్తానులే అన్నారు. అంత పెద్ద మనిషి ఆయనే చెప్తా అన్నప్పుడు ఇంకా మనకి ఓకే సార్ అంటే నాకు రేపటి వరకు టైం ఇవ్వు నేను చెప్తా అన్నారు. ఓకే రేపటి వరకు అనుకున్నాను. ఆయన ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే లోపు స్టేజ్ మీద పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా అస్సలు నాకు మాటలు లేవు, ఫిక్స్ టైటిల్. కొంతమంది ప్రేక్షకులు గుర్తుపట్టలేరు కదా అన్న, ఆడియన్స్. దట్స్ ఓకే, ఫేస్ అయితే గుర్తుపడతారుగా. ఫేస్ గుర్తుపడతారు చాలే. ఇప్పుడు వేణు వండర్స్, టిల్లు వేణు ఎల్దండి. సో అభి అనేది అయితే ఉంది, అభినయ కృష్ణ. అయితే అదిరే అభి కంటే ముందు నుంచి అభినయ కృష్ణ అనే పేరు నాకు ఉంది. సో మధ్యలో జబర్దస్త్ ద్వారా అదిరే అభి అనే వచ్చింది తప్ప అభినయ కృష్ణ అనేది ఫస్ట్ నుంచి ఉంది నాకు. సో ఇప్పుడు తెలుసుకుంటారు అభినయ కృష్ణ కంటే అదిరే అభి కంటే ముందు అభి అని ఏకే అని తెలుసు జనాలకి. నేను రంగం అనే ప్రోగ్రామ్ లో బ్యాండ్ ఉండేది నాకు, మా టీవీలో రంగం అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏకే అనే బ్యాండ్ ఉండేది. సో రష్మి ఇప్పటికీ ఏకే అని పిలుస్తుంది. అట్లా అప్పుడు ఆ పేరు జబర్దస్త్ లో ఉన్నప్పుడు అదిరే అభి, ఇప్పుడు అభినయ కృష్ణ. ఓకే కొత్తగా పేరు నా పేరు ఇదండి అని చెప్పుకుంటుంది, ఫైన్. ఫేస్ అయితే తెలుసు కాబట్టి ఓహో ఈ పేరు మారిందా అనుకుంటే చాలు. జబర్దస్త్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యావా? పాజిటివ్ గానే నెగిటివ్ గానే. రెండు. నేను నెగిటివ్స్ పెట్టుకోలేదు మైండ్ లో, బట్ పాజిటివ్ అయితే డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ దొరికింది, పేరు బాగా వచ్చింది నాకు. పెద్ద డైరెక్టర్ దగ్గరికి ఒకసారి పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇండివిజువల్ గా సెపరేట్ గా వెళ్ళినప్పుడు నేను చూసానమ్మా జబర్దస్త్ లో చేస్తావు కదా నువ్వు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా అనిపించింది. దట్ ఇస్ అ పాజిటివ్ సైడ్. డబ్బుల పరంగా నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు జబర్దస్త్ లో ఉన్నప్పుడు. ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చాయి. ఒకసారి జనాలు మీరు అన్నట్టు బూత్ షో కదా అనే పాయింట్ వచ్చినప్పుడు, ఓకే బూత్ షో అంటే నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, లండన్కి వెళ్ళినప్పుడు, సార్ కొంచెం ఇది డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చేది, డబల్ మీనింగ్స్ ఏం రాకుండా చూసుకో, యూ హ్యావెంట్ సీన్ మై యాంకరింగ్ సార్, గుడ్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ డిస్క్లైమర్ బట్ ఐ నో హౌ టు హ్యాండిల్ ద క్రౌడ్, లీవ్ ఇట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మాకందరికి ఒక వేరే పర్సెప్షన్ ఉండింది, బట్ మీరు చేసిన తర్వాత మాకు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నౌ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో దాన్ని బట్టి. సో ఆల్మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ పాజిటివ్ ఓన్లీ. అని ఎప్పుడైనా నో చెప్పలేక చేసి ఇబ్బంది పడింది ఏముందా? చాలా సార్లు ఉందా అన్న నీకు అది? నో చెప్పలేవా? నో చెప్పలేను అంటే నేనేం ఆలోచిస్తా అంటే, తెలుసు నాకు అవతల వాడు మనం వాడుకుంటున్నాడు, మనం నో చెప్పలేకపోతున్నామని తెలుసు. సో దీనివల్ల నాకు ఏమైనా లాస్ ఉందా అని ఆలోచిస్తాను. ఓకే దీనివల్ల నేను టైం స్పెండ్ చేస్తున్నాను, మేబీ కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాను, అంతే కదా, ఓకే ఫైన్, ఆడికి హెల్ప్ అవుతుంది కదా, లెట్ ఇట్. ఇంత ఈ సినిమా జర్నీలో నీకు అర్థమైంది ఏంటన్నా? క్లియర్గా నాకు ఇంకా అర్థం కాలేదు. ఎక్స్పీరియన్స్ లేదు, చెప్తాను కదా, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, ఫిలాసఫీ మారుతూ ఉంటుంది శివ. ఇప్పుడు రాజా రవీంద్ర గారితో నిన్న ఏదో టాపిక్లో మాట్లాడుతూ అంటే, నీ వల్ల కాదు అభి, నువ్వు నీ ప్యాటర్న్ అది కాదు అసలు, నువ్వు అలా చేయలేవులే అంటే, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇది ఇలా కాకుండా నేను కూడా స్ట్రిక్ట్గా ఇలా ఉండాలి, అలాగే ఉండాలి అని అనుకుంటున్నా అన్న అంటే, నీ పని కాదయ్యా, నువ్వు అలాంటి పర్సన్ కాదు, నీ సాఫ్ట్ నేచర్, నువ్వు అలా చేయలేవు. సో డిపెండ్స్. కొన్నిసార్లు నేర్చుకున్నది ఏంటి అంటే, పర్టికులర్గా ఇదేం చెప్పలేము కానీ, ఒక్కొక్క మైల్ స్టోన్ ఒక్కొక్క లెసన్ మనకి, ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క లెసన్. ఓకే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళతో మంచిగా ఉండాలి, ఇలాంటి దాంట్లో ఓకే ఇలా ఇంకొకరిని హర్ట్ చేయొద్దు, అవి ఎవరిని చూస్తున్నా కూడా నేర్చుకుంటాను. ఎందుకు తక్కువ ఇంటర్వ్యూలు తక్కువ పబ్లిక్ లోకి ఎందుకు వస్తాను ఏమో తెలియదు, నాకు వచ్చిన దాంట్లో చూజీగా ఓకే మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగావు ఓకే అన్నాను. సో అట్లా బాగా తెలిసిన వాళ్ళు అయితే ఓకే, అదర్వైజ్ ఎక్కువగా ప్రతి ఒక్కరు అంటే అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చేయడం వరకు ఓకే, కానీ అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏంటంటే
ఇది చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్నిటికీ నువ్వు వచ్చేసి కూర్చో ఇక్కడ మాట్లాడాలి అంటే అక్కడ నో చెప్తే బాగుంటది కదా అనేది అక్కడి నుంచి కొన్ని ప్లేసెస్లో ఐ అవాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఎక్కువ బర్స్ట్ అవుట్ అవ్వకుండా చాలా బస్ట్ అవుట్ అవడానికి ఏం లేవు, మంచిగా హ్యాండిల్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ డైరెక్షన్ మంచి మూవీ సిరీస్ ఏదైతే ఉందో అది మంచి సక్సెస్ అవ్వాలి. చిరంజీవ సక్సెస్ అవ్వాలని, ఆడియన్స్ లో మంచి వ్యూవర్షిప్ రావాలని, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుని ఎలా అయితే వేణుగారికి నేమ్ వచ్చిందో సిరీస్ లో ఒక డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్ గా కూడా నీకు అంత మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ అందులో నాకు కూడా ఒక అవకాశం ఇస్తాను. ముందు చెప్పావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు